హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మా పాప అన్నప్రాసన వీడియో అనమాట. మా పాప అయితే ఫుల్ నిద్రలో ఉంది. నిద్రలో ఉన్నదాన్ని లేపేసామన్నమాట. మా బాబు అయితే నేనైతే మంచిగా డెకరేట్ చేసుకుంటే మొత్తం ఆగమాగం చేశాడు. మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఈ విధంగా పెట్టుకొని వాడికి ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టాను అనమాట. మా పాప అయితే వాళ్ళ అన్నకే చూసుకుంటుంది కానీ ముందర ఏం పెట్టామో అవి గమనించుకోవట్లేదు. ఇటు పని కాదని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టేశాను అనమాట. అది చూడండి, వాళ్ళ అన్నం నవ్వుతుంటే వాళ్ళ అన్నం చూస్తుంది. మేము పిలుస్తుంటే కెమెరా ముందు మమ్మల్ని చూస్తుంది కానీ ఆ ముందర పెట్టినవి మాత్రం గమనించుకోవట్లేదు. ఎందుకంటే ఫుల్ నిద్రలో ఉందనమాట. ఇట్లా కాదని చెప్పి నేను వాడిని ముందర కూర్చోబెట్టి నేను పక్క కూర్చొని అవి ట్రైన్ చేస్తున్నాను, ఏదో ఒకటి పట్టుకో అమ్మ అనేసి. ఎందుకు మేము ముగ్గురం ఒంటరిగా చేసుకోవాల్సి వచ్చింది మేమిద్దరం. మా పేరెంట్స్ వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే రీజన్ చెప్తాను. యాక్చువల్లీ మా బాబుకి కూడా మేము ఫస్ట్ చర్చిలో అన్నం ముట్టించామన్నమాట. అలాగే పాపను కూడా ఊరికి తీసుకెళ్ళి అక్కడే చర్చిలో అన్నప్రాసన చేద్దామనేసి అనుకున్నాము. అక్కడికి అందరిని పిలుద్దామనేసి. కానీ మా వారికి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల మేమైతే ఊరికి వెళ్ళలేకపోయాము. అందుకని వాళ్ళు కూడా రాలేకపోయారనమాట. ఒక 2 డేస్ ముందు ఇక కన్ఫర్మ్ అయ్యింది ఇంక ఊరికి వెళ్ళమనేసి. ఇంక మా పేరెంట్స్కి మా వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళేమో రాలేకపోయారనమాట. టికెట్లు అవి బుక్ కాలేదు, ఇంక రాలేకపోయారు. కొంచెం బాధ అనిపించింది. ఆ రోజు కూడా ఏం చేయలేదన్నమాట. మూడ్ ఆఫ్ అయిపోయిందంతా. ఆ రోజు సండే వచ్చింది. మా హస్బెండ్ ఇంటికాడ ఉంటారు కదా అనే ముగ్గురం చేసుకోవచ్చులే బాబు చేత నేను మా హస్బెండ్ ముగ్గురం పెడదాంలే అనేసి అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయాను. ఇంక సాయంత్రం ఫోన్ చేసి ప్రేయర్ చేయించి పెట్టావా అనేసి అడుగుతున్నాడు. నేను ఏం చేయలేదనేసి చెప్పాను. సరే నేను వస్తున్నాను, అంతా రెడీ చేసి ఉంచి ప్రేయర్ చేసి మనం పెట్టేద్దామనేసి అన్నాడు అన్నము. సరేననేసి నేను మొత్తం ఇంకా ఎందుకు పాపకి చేయకుండా ఉండాలి, చేద్దాం, ఊరికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేపిద్దాంలే అనేసి అనుకున్నాను. ఇంక నేను అంతా రెడీ చేశాను. ఈవినింగ్ 7:00కి మా పాస్టర్ గారు వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అందుకనేసి ముందుగానే మేము ప్రేయర్ చేయించి పాపకైతే అన్నం పెట్టేశాము. ఆ తర్వాత మేము ఇలా అరేంజ్ చేసుకొని ఏది పట్టుకుంటుందా అనేసి ఎగ్జైట్మెంట్ కదా, ఇంకా డబ్బులు, ఈ బైబిలు, అన్నము, పెన్ను ఇవన్నీ పెట్టేశాము. ఇంక మా పాప అయితే ఆ పూలతో ఆడుతుంది, అటు ఇటు కదులుతుంది. నేనైతే డబ్బులు పట్టుకుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ కాగితాలు ఎగురుతున్నాయి కదా, వాటి మీదకి వెళ్తున్నాం చూపంతా. ఇంక మొత్తానికి అటుపడి ఇటుపడి ఇటుపడి అటుపడి ఏది టచ్ చేసిందో మీరే చూసేయండి. ఇంక ముందు బైబిల్ ఉంది కాబట్టి ఇంక ముందర అదే ముందు టచ్ చేసిందనమాట. అది అన్నం వైపుకి వెళ్ళిందా, ఎక్కడ అన్నం పట్టేసుకుంటుందా అనేసి నేను కంగారు పడిపోయాను. కానీ బైబిల్ టచ్ చేసిందనమాట ఫస్ట్. నేను క్లాస్ కొడుతున్నా, నా వైపు చూస్తుందనమాట. ఇంకా ఉండి ఇంకా నిద్రలో ఉంది కదా, ఏడుపు లేచేసింది. వాళ్ళ నాన్న అయితే పెట్టేశాడు. ఇప్పుడైతే నేను మా బాబు చేత అన్నం పెట్టిస్తాను అనమాట. వాడైతే ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాడండి. అన్నం మెతుకు పెట్టాడు, చాక్లెట్లు, బిస్కెట్లు ఏ కొనిపెట్టినా ముందు పాప తిను, పాప తిను, బాగుందని సంక అడుగుతాడు నోట్లో పెట్టి. కొంచెం గమనిపోయామంటే నోట్లో పెట్టేసే ఉంటాడు. ఇంకా నేను కూడా పెట్టేశాను. ఇలా మేమిద్దరం అయితే ఫిక్స్ తీసుకున్నాము. మా పాపను మీరు కూడా బ్లెస్ చేయండి. ఇప్పుడు దాకా తల్లిపాల ద్వారా బిడ్డ పోషించబడింది కదా, ఇప్పుడు ఆహారం ద్వారా ఆ బిడ్డ పోషించబడాలా. అటు విధంగా మీరు కూడా బ్లెస్ చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.